నమస్తే సార్. నమస్తే అమ్మా. కందుకూరు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ ఇంటూ నాగేశ్వర వారి ఆధ్వర్యంలో ఈ రోజు ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది సార్, దీనిపై మీ స్పందన సార్? ఇది చాలా మంచి కార్యక్రమము. మన నియోజకవర్గంలో ఆరోగ్యపరంగా ఎంతో మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆయన వంతుగా సీఎం రిలీఫ్ ఫండ్లు చాలా మందికి కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే దాదాపు 1400 మంది అప్లై చేసుకుంటే దాదాపు 900 మందికి ఈ రోజున తీసుకురావడం జరిగింది ఎమ్మెల్యే గారు. అందులో భాగంగా వారి రెండవ కుమారుడు బర్త్డే సందర్భంగా ఈరోజు ఉచిత మెగా క్యాంపు పెట్టాలని, కంటి వైద్యానికి సంబంధించి అందరినీ ఆదుకోవాలనే మంచి ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి మంచి క్యాంపులు పెట్టి అందరికి ఆరోగ్యం అందించాలనేది ఆయన మంచి సంకల్పంతో ఉన్నారు. ఇందులో మాత్రం ఒక్క అడుగు కూడా వెనక్కేసే ప్రసక్తే లేదు. అదేవిధంగా మన నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తూ రాబోయే రోజుల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి ఒక పెద్ద జాబ్ మేళా పెట్టబోతూ ఉన్నారు. ఆల్రెడీ రామాయపట్నం పోర్టు దగ్గర కానీ, ఇండోసోల్ ప్రాజెక్టుకు సంబంధించి కానీ, రాబోయే బీపీసీఎల్కి సంబంధించిన ఇండస్ట్రీలో కానీ అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికోసం మన నారా లోకేష్ బాబు గారితో, చంద్రబాబు గారితో సంప్రదించడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా స్థానికంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఇచ్చేదానికి కూడా సానుకూలంగా స్పందించి ఉన్నారు. ఇక అభివృద్ధి విషయానికి వస్తే నియోజకవర్గంలో రోడ్లు విపరీతంగా మౌలిక వసతులకు సంబంధించి బ్రహ్మాండమైన అభివృద్ధితో ముందుకు పోతూ ఉన్నారు. దాదాపు ఇప్పటికి 150 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు పట్టణం ఎంత సుందరీకరణ తయారవుతుందో. రాబోయే రోజుల్లో కూడా మిగతా రోడ్లు కూడా అదే విధంగా విస్తరించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే దాంట్లో ముందు వరుసలో ఉన్నారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నారు. థాంక్యూ సార్. ఓకే.